హైడ్రాని రద్దు చేసేస్తామని చెప్పేసింది హైకోర్టు. కారణం ఏంటి అంటే ఒక ప్రవీణ్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ ఆస్తిని కూల్చేయడంతో వాళ్ళు దాని మీద హైకోర్టుకి ఎక్కారు. హైకోర్టుకి ఎక్కిన వెంటనే హైకోర్టు ఆ ఇన్స్పెక్టర్ని పిలిచి, అరే బాబు ప్రతిసారి ఇట్లాగే చేస్తున్నాం, మేము వద్దు వద్దు అంటుంటే మీరు చేస్తున్నారు పదే పదే, ఇలా చేశారంటే మీ హైడ్రాని కూల్చేస్తామని చెప్పి అనింది. ఇది రెండోసారి హైకోర్టు హైడ్రా మీద సీరియస్ కావడం. ఒక సమయంలో అయితే రంగనాథ్ మీద పిలిచి, అసలు ఏమన్నా నీకు ఉందా రంగనాథ్, అసలు చూడు ఒకసారి ఈ నల్లకుంట అంటే ఏంటి, తుమ్మకుంట అంటే ఏంటి, ఇవన్నీ హైదరాబాద్ నిండా కుంటలు చెరువులే ఉంటాయి, వాటన్నిటిని ఇప్పుడు మనం బీభత్సంగా విస్తరించేసింది హైదరాబాద్ నగరం. నేను వచ్చిన రోజుల్లో ఎట్టుంది, ఇప్పుడు ఎలాగుందో ఒకసారి నువ్వు చూసుకో. నువ్వైనా కానీ నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు నగరాన్ని, నువ్వు నగరవాసి అయితే అది ఇప్పటికి చాలా మార్పులు చెంది ఉంటుంది. అలా మార్పులు చెందుతూనే ఉంటాయి, వాటిల్లో ఆక్రమణలు జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా నేను మొత్తం తొలగించేస్తానంటే ఎలా వీలవుద్ది, ఇది సాధ్యమేనా అని చెప్పేసి ఆ రోజు రంగనాథన్ అనడం. ఆ తర్వాత మళ్ళీ ఇదే హైకోర్టు ఏమైందంటే, హైడ్రాకి ఒక హక్కు ఉంది, ఇది నిజాం కాలం నాటి చట్ట ప్రకారం ఉంది. అసలు నగర సుందరీకరణ కానీ నగరం యొక్క అభివృద్ధి విస్తరణ కానీ వీటన్నిటి మీద ప్రభుత్వానికి ఒక హక్కు ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, విస్తరించాలి, ఎలాంటి పరిమితులు ఉంటాయి, ఎక్కడెక్కడ చేయొచ్చు, ఎక్కడెక్కడ నిర్మాణాలు చేయకూడదు అనే అభిప్రాయాన్ని హైకోర్టు కలిగి హైడ్రాకి హక్కులు ఉంటాయి, ప్రభుత్వానికి ఆ కెపాసిటీ ఉంటుంది. ఇది నిజాం కాలం నాటి నుంచి ఉంది. హైదరాబాదు నగరాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, తీర్చిదిద్దొచ్చు అని ఈ రోజున రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రమే వచ్చి పెట్టలేదు, ఇది గతంలో కూడా ఉంది కాబట్టి గో హెడ్ అని చెప్పి హైకోర్టు అనింది. ఇప్పుడు హైడ్రా ద్వారా ఒక 3-4 ప్రయోజనాలు బలంగా జరుగుతున్నాయి. ఒకటి, ప్రహరీ గోడలను తొలగించి దారుల్ని తిరిగి దురుస్తుంది. 2, ఆ తర్వాత ఈ రోడ్లని కమ్మేసి మరీ కట్టేసిన వాటితో రోడ్ల విస్తరణ చేస్తుంది. 3, చెరువులని మళ్ళీ తిరిగి ఈ మధ్య బతుకమ్మ కుంట అనే ఒక చెరువు తిరిగి బయటకు వచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక చెరువు అనేది అద్భుతంగా మీకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా హైడ్రా అనేది అద్భుతమైన ప్రయత్నాలు, లేకపోతే నగరాన్ని సుందరీకరించడం, చెరువుల సుందరీకరణ అనేది గొప్ప విషయం. అసలు పాడుబడిపోయి పడున్న ఒక చెరువుల్ని తిరిగి ఇచ్చేసింది. అయితే ఇక్కడ తేడా మనం చూడాల్సి వస్తే ఏమొస్తుంది అంటే, గతంలో మిషన్ కాకతీయ ద్వారా ఈ కాలువలను పునరుద్ధరించి ఆ రోజున ఎలా ఉన్నాయో ఆ కాలం తిరిగి అలా చేయడం ద్వారా తెలంగాణలో సస్యశ్యామలంగా తెలంగాణ మారింది అనే ఒక పేరు వచ్చింది. జలహో తెలంగాణ అంటూ ఆ రోజున భారీ ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అసలు కుల వృత్తులు మళ్ళీ తిరిగి పుంజుకున్నాయి. గొర్రెలు, చేపలు ఇవన్నిటిని పెట్టి, ఆ తర్వాత మంగళషాపు డబ్బాలు, ఇంకా రకరకాల కులాలకి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు కాలవతీత ద్వారా మళ్ళీ తిరిగి ఒక అభివృద్ధి విప్లవాన్ని శాసించింది అనే పేరు వచ్చింది. సరే, దానిలో మళ్ళీ రకరకాల స్కాములు జరిగిపోయి గందరగోళం అయిపోయి అది బ్రష్ పట్టిపోయి లాస్ట్కి ఆయన ఓడిపోయాడు, అది వేరే విషయం. కానీ ఆయన చేసినప్పుడు ఎప్పుడు కానీ ఇలాంటి గొడవలు రాలేదు. ఈ రోజున హైడ్రా అనేది ఈ విధంగా కోర్టు ముందు పదే ముట్టుకాలు వేయించుకుంటూ మిమ్మల్ని రద్దు చేస్తాను, ఏమనుకుంటున్నారు మీరు, నగరం మీద మీ ఒకళ్ళకే ప్రేమ ఉందా, మాకు లేదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు, దేశం అంటే నగరం అంటే మనుషులై, మనుషులంటే నగరమో అనే ఒకానొక లాజికల్ కంక్లూజన్ ఇస్తూ హైకోర్టు ఈ విధంగా హైడ్రాని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి హైడ్రా అనేది ఫస్ట్ ఏంటంటే చట్ట ప్రకారం వెళ్ళాలి. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, చట్ట ప్రకారం వెళ్తే అది కొన్ని రోజులు, సంవత్సరాల తరాలు ఆ విధంగా స్టేలు తెచ్చుకొని వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూడా అంతే, దాని మీద హైకోర్టు ఇది ఉంది, స్టే ఉంది, కానీ దాన్ని కొట్టేశారు. కారణం ఏంటి అంటే, హైకోర్టు చెప్పినవి లేకపోతే ఈ కోర్టుల్లో స్టే ఉన్నవి వీళ్ళు అలా ఆకుంటూ పోతే అక్కడ వాళ్ళు రూపాయి అంత పని కూడా చేయలేరు. ఈ విషయం గుర్తించిన హైడ్రా ఏం చేసిందంటే, ముందు ముందుకు వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్గా చేయాలో అంత ఫాస్ట్గా చేస్తుంది. హైపర్ యాక్టివ్గా మారి హైపర్గా వర్క్ చేస్తుంది. ఇదే ఇప్పుడు సమస్యాత్మకమైంది. అంత పవర్స్ దానికి ఉండడము, సీఎం కూడా దాన్ని ఆ రేంజ్లో ఇవ్వడము. ఓ పక్క ఆయనకి మూసీ పునరుద్ధరణ
చేయాలని కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే ముచ్చర్ల సిటీని ఎక్స్పాండ్ చేయాలి 4వ సిటీగా. తనకు ఆ పేరు స్థిరపడాలి అంటే ఫస్ట్ ఆయన చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నగరం ఇంకా లోపల 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 ఉన్న కుంటల్ని, చెరువుల్ని, లేకపోతే సరస్సుల్ని, బేసిక్గానే హైదరాబాద్కి 1000 సరస్సుల నగరం అని పేరుంది. ఆ తర్వాత అధికారిక లెక్కల ప్రకారం 3000 చిల్లర చెరువులు, కుంటలు, సరస్సులు హైదరాబాద్లో ఉన్నాయని పేరుంది. ఇప్పుడు వీటన్నిటిని ఆక్రమించి వాళ్ళని వీళ్ళని ఎప్పుడైతే ఇట్లా తొలగించి జాగ్రత్తగా అట్ట కొడుతూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి 4వ నగరంలో పడతారనేదే ఇక్కడ అంచనా. సరే, ఈ ఎత్తుగడల్లో హైడ్రా తనకి సంబంధించి ఎంత చేయాలో అంత కృషి, ఎంత చెడ్డ పేరు వచ్చినా కానీ లెక్క చేయకుండా రంగనాథన్ టీం అంత గొప్పగా పనిచేస్తుంటే హైకోర్టు పదే వీళ్ళకి బ్రేకులు వేస్తుంది. హైకోర్టును కూడా తప్పుపడడానికి లేదు. ఎందుకంటే ఇందాకే అన్నట్టు నగరం అంటే చెరువులు, కుంటలు కాదు, నగరం అంటే మనుషులై. ఇప్పుడు మీరు బాగా చూడండి, హైదరాబాద్కి ప్రపంచంలో ఎక్కడి నుంచో జనాలు వస్తారు. వచ్చే రోజుల్లో హైదరాబాద్ జనాభా పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. చాలా భారీ ఎత్తున అది కూడా ఢిల్లీ స్థాయికి మించిపోయి తొలి నగరంగా ఉన్న, రాజధానిగా ఉన్న ఢిల్లీని మించి హైదరాబాద్లో పాపులేషన్ పెరిగిపోతుంది అని చెప్పి మొన్న ఈ మధ్య ఎక్కడో వార్త వచ్చింది. వచ్చే రోజుల్లో భారీ ఎత్తున హైదరాబాదు విస్తరణ మరింతగా పెరిగి దేశ నగరాల్లోనే అద్భుతమైన నగరంగా పేరుంది. ఒక పక్క దీనికి 2వ రాజధాని చేయాలని ఒక డిమాండ్ ఉంది. అది కూడా అంబేద్కర్ కాలం నాటి నుంచి డిమాండ్. ఈ నగరానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. ఎందుకంటే భారతదేశంలోనే అటు ఓవర్ హీటు, అటు ఓవర్ కూలు, అటు ఓవర్ ఎవ్రీథింగ్ లేకుండా మిడిల్గా సమంగా ఉండే కూలెస్ట్ అండ్ రొమాంటిక్ సిటీ హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ని మరింత బాగా విస్తరింపజేసుకు